ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. ఈరోజు అయితే ఎలక్షన్స్ కదా, మేమైతే మా ఇంటికి వెళ్తున్నాము. నాకైతే ఓటు హక్కు మా అమ్మ వాళ్ళ ఇంటికనే ఉంది. ఇక మా అమ్మ వాళ్ళది వచ్చేసి పొరన్ల, మా అత్తయ్య వాళ్ళది వచ్చేసి మన్నెంపల్లి. మా ఆయన అయితే మన్నెంపల్లికి వెళ్ళి వేసి రావాలి ఓటు. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వేసి రావాలి. పక్క పక్కనే మా విలేజెస్. ఇక మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి అక్కడ ఇవాళ రేపు ఉండి మళ్ళీ వచ్చేస్తాను కరీంనగర్కి. పిండి విసుకుతున్నా, చపాతీ వేసుకొని తినిపోదాము అని చెప్పేసి. అత్తమ్మ అని చెప్పాను కదా, ఆమెనైతే మా మేనత్త, మా డాడీ వాళ్ళ సొంత అక్క. ఊళ్ళోనే ఇచ్చారు మా అత్తమ్మని. ఇక అక్కడికే వెళ్తున్నాను నేను ఇవాళ, మా మేనత్త దగ్గరనే ఉండడానికి. ఇవాళ రేపు ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. ఒక్కతే ఉంటుంది మా మేనత్త. మా మేనత్తకు 4 బిడ్డలే, అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు అన్నమాట. ఇక మా అత్తమ్మ ఒక్కతే ఉంటుంది ఇంటికాడ. ఇక చపాతీలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు కర్రీ వచ్చేసి నేనైతే టమాటో క్యాప్సికమ్ అయితే వండాను. ఇక మేము అవి తినేసి ఇంటికైతే బయలుదేరాము. ఇక్కడ మా ఆయన నాతో మాట్లాడుతున్నారు, తొందరగా తిను వెళ్దాము అని చెప్పేసి అంటున్నారు మా ఆయన. నేను తిని పిల్లలిద్దరికి స్నానాలు చేపించేసి వాళ్ళకు కూడా తినిపించి ఇక మేమైతే బయలుదేరాము మా ఇంటికి. నేను వెళ్ళి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ నా లగేజ్ బ్యాగ్ పెట్టేసి ఓటు వేయడానికైతే వెళ్ళాను. ఇక్కడ ఓటర్ లిస్ట్లో నా నేమ్ అయితే సెర్చ్ చేస్తున్నారు వీళ్ళు. అసలు కొంచెం సేపటాక దొరకలేదు. ఇక చూడంగానైతే దొరికింది. ఓటు వేసి బయటకైతే వచ్చేసాను. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా, ఈయన మా ఫ్రెండ్, మా క్లాస్మేట్ రాజు, నేను, మా ఆయన, మేము ముగ్గురం ఒకటే క్లాస్మేట్స్మి. ఇక ఓటు వేసి ఇంటికైతే వచ్చేసాము. ఇక నా పిల్లలైతే మంచిగా ఆడుకుంటున్నారు. మా అత్తమ్మ దగ్గరనే 3 days అలా ఉన్నాం మేము ఓటు వేయడానికి వెళ్ళి. తర్వాత మళ్ళీ కరీంనగర్కి అయితే వచ్చేసాము 3 days ఉండి. ఇయ్యలేదట, ఇయ్యకపోతే నేనే పోయి మళ్ళా చూసుకొని ఓటేసి వచ్చిన. మొన్న అంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చిర్రు, అది ఒకటి చిట్టి రాసి ఆ చిట్టి మీద నా పేరు రాసి ఇస్తారు అన్నట్టు. అది తీసుకొని పోతేనే అందులో లోపల ఓటు వేయనిస్తారు, లేకపోతే వేయనియ్యరు. ఇక అది తీసుకొని పోయి వేసేసి వచ్చిన. చెప్పనే పోయి వచ్చిండు. ఓటు వేసి ఇంటికైతే వచ్చేసానని చెప్పాను కదా, మా అత్తమ్మ అయితే అడుగుతుంది, బాగా మంది ఉన్నారా, కొంచెం మంది ఉన్నారా, ఎవరికి ఓటేసావని చెప్పేసి అడుగుతుంది మా అత్తమ్మ. ఇక అదే రోజు ఈవినింగ్ టైంలో మేమైతే మా బావి కాడికి అయితే వెళ్ళాము. ఏమైనా ఆకుకూరలు తెచ్చుకుందాము అని చెప్పేసి అయితే వెళ్ళాము మేము. వీళ్ళైతే మా బావి పక్కనే ఉంటారు, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వీళ్ళు ఆకుకూరలు, కూరగాయలు, వరి అన్ని పండిస్తూ ఉంటారు. గంగవాయిల కూర పీకడం అయితే అయిపోయింది, అన్ని కట్టలు అయితే కట్టేశారు. మాకు తెలిసిన వాళ్ళు ఎవరో ముంజకాయలు వేస్తారా అని చెప్పేసి అన్నారంట. ఇక పొద్దుననైతే చెప్తే వీళ్ళు సాయంత్రం అయితే వెళ్ళారు తీసుకురావడానికి. అక్కడికి వెళ్ళేసరికి ఆయన లేడంట, కొంచెం బిజీ ఉన్నా నేను, తర్వాత రండి అని చెప్పేసి అన్నాడంట. ఇక అందుకని చెప్పేసి వీళ్ళైతే మళ్ళీ బాయికాడికి అయితే వచ్చేసారు. వీళ్ళు మాకు వరుసకి అల్లుడు బిడ్డ అవుతారు. ఇక మేము అలానే పిలుస్తాం, బిడ్డ అల్లుడు అని చెప్పేసి. మాకన్నా ఏజ్లో పెద్దవాళ్ళైనా సరే నాకైతే అలా పిలవాలంటే భలే అనిపిస్తుంది. ఇక నేను చిన్నప్పటి నుంచి బిడ్డ అల్లుడు అని చెప్పేసి పిలుస్తున్నాను కాబట్టి నాకైతే అలవాటైపోయింది అలా పిలవడం. గంగవాయిల కూర తీసి 4 కట్టలు అయితే పక్కన పెట్టేసుకున్నాను నేను. మా ఆయన అన్నారు తోటకూర కూడా తీసుకెళ్దాము అని చెప్పేసి అన్నారు మా ఆయన. అందుకని చెప్పేసి తోటకూర కాడికైతే వచ్చాము. చూడండి ఎంత గడ్డి ఉందో తోటకూరలో, చాలా గడ్డి అంటే చాలా గడ్డి ఉంది. ఇక ఇదంతా పీకి కట్టలు కట్టడానికి బాగా టైం తీసుకుంటుంది. బాగా గడ్డి ఉంది కాబట్టి వదిలేశారంట, ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు పీకి అమ్ముదాము అని చెప్పేసి. ఎండాకాలంలో తోటకూరనైతే దొరకదంట, మార్కెట్కి కూడా ఎక్కువ రాదంట తోటకూర.
ఒకవేళ వచ్చినా సరే చాలా రేట్ ఉంటుందట ఈ ఎండాకాలంలో తోటకూరకి, మా బిడ్డ చెప్తుంది. ఇక మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా చిన్న అయితే ఇక మంచిగా గడ్డిలో పడుకొని ఆడుకుంటున్నాడు. తోటకూర పీకడానికే చాలా టైం పట్టింది. అందులో గడ్డి బాగుంది కాబట్టి ఇక ఒక్కొక్కటి ఏరుకుంటా పీకేసరికి చాలా అంటే చాలా టైం పట్టింది. ఇక మా బిడ్డ కూడా పీకుతుంది అటు సైడ్ పక్కకి ఉండి. ఇక పిన్ని కొంచెం అంత తీసుకెళ్ళు అని చెప్పేసి నాకైతే తను పీకింది కూడా నా చేతిలోనే పెట్టేసింది. ఇక అది తీసుకొని మేమైతే ఇంటికైతే వచ్చేసాము. మా అత్తమ్మ తొందరగా రమ్మని చెప్పింది మమ్మల్ని. ఒడ్డు పంటి వారి అదంతా వీకిందేగా కూర. అనిల్ గారు ఇట్లా ఇన్నే ఉన్నారా? వెళ్ళామయ్యా. ఎక్కడనట? అవునా, నువ్వు అక్కడికి వెళ్ళొస్తావా ఇప్పుడు? చెప్పని రమ్మన్నది అత్తమ్మ. ఇక బాయికాడ్ నుంచి ఇంటికైతే వచ్చేసాం మేము. మా ఆయన మమ్మల్ని మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి ముంజకాయలు తీసుకొస్తా అని చెప్పేసి వెళ్ళారు. వెళ్ళి తీసుకొని వచ్చారు. ఎండాకాలంలో చాలా స్పెషల్ ఏమైనా ఉన్నాయి అని అంటే అవి ముంజకాయలే. అందరికీ ఇష్టం ఉండే ఉంటుంది ముంజకాయలు అంటే, నాకు కూడా చాలా ఇష్టం. ఇక నా కొడుకు తినమంటే అస్సలే తింటలేడు. మా ఆయన, నేను, మా అత్తమ్మ ముగ్గురం అయితే తిన్నాము. మా అమ్ములు కూడా తినలేదు, పెడితే చేసింది పక్కకి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అలాగే వీడియో ఎలా ఉంది అని చెప్పేసి అయితే ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి కామెంట్ సెక్షన్లో. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్, మీ సంధ్య. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.